రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇలా చదువుదాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 వచనం నుండి 38 వచనం వరకు ఒకసారి చదువుకుంటూ వద్దాం అందరం. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వ మొదలుకుని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడక ఉపవాస ప్రార్థనతో రేయంబాగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట, అన్నా అను ఒక ప్రవక్తి ఉంది. ఈమె యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఇప్పటికే దరిదాపు ఒక 8-9 వారాల నుండి ఆమె చరిత్రలో మనం చూస్తూ వస్తున్నాం. ఈమె యొక్క జీవితం గురించి ఇది ఎన్నో వారం చూస్తున్నాం. ఇప్పుడు 10వ వారం ఆమె చరిత్ర గురించి 10 వారాల దాకా కుడియడానికి వచ్చేసింది. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ రాయబడిన ఒక మాట చూసినట్టయితే ఆమె విధవరాలు గుండా ఉపవాసం ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది ఉపవాసంతో, ఇంకా దేవాలయం విడిచిపెడతలేదు, ఇంకా రేయింబాగులు చేస్తుంది ప్రార్థనా జీవితం, ఇంకా ఉపవాస ప్రార్థనలతో ఉంటుంది. ఇక్కడికి మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆమె యొక్క జీవిత చరిత్రలో 5 విషయాలు చూస్తూ వచ్చాం. 6 సేవ చేస్తుంది ఉపవాస ప్రార్థనతో, 7 ఆమె ఆ గడియలోనే వచ్చింది, 8 లోపలికి వచ్చి ఏం చేస్తుందో చూస్తూ వచ్చాం ఉపవాస ప్రార్థన, 9వదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న అనుభవాలు చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఈరోజు మనం చూసేటటువంటి ఆ ఉపవాసం చూసాం, ఉపవాస ప్రార్థన కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసే కోణం ఏంటంటే, ఈ స్త్రీ యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఉంది. సో ఆమె 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆమె చేస్తున్నటువంటి అనుభవాల గురించి ఇప్పటికే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే రండి, ఆమె యొక్క జీవితంలో ఉపవాసం ఉంటూ ఆమె చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితంలో కలిగి ఉన్నవి, ఉపవాస ప్రార్థన చేస్తూ తాను చేస్తున్న పనులు ఏంటన్నది రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 38 వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యెరూషలేములో విమోచన కొరకు ఏమన్నారు? కనిపెట్టుకున్నవారు. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఏం చేస్తుందంటే దేవుని కొనియాడుతుంది. ఏం చేస్తుంది? కొనియాడుతుంది. దేవుని కొనియాడటము అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నట్టయితే దేవుని కొనియాడటం అంటే అర్థం ఏంటంటే ప్రభువుకు కృతజ్ఞతలు అర్పిస్తుంది అని అర్థం. ఏం చేస్తుంది? ప్రభువుకి కృతజ్ఞతలు. దేవుని కొనియాడటం అంటే అర్థం ఏంటంటే ప్రభువుకు కృతజ్ఞత అర్పిస్తుంది అని అర్థం. ఈ స్త్రీ 84 సంవత్సరములు విధవరాలుగుండి దేవాలయం విడిచిపెడతలా, దేవాలయంలో ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, రేయింబగల ప్రార్థనా జీవితం ఉంటుంది, ఇంకా సేవ చేస్తుంది. అనేక అనుభవాలు ఈ స్త్రీలో ఉన్నప్పటికీ ఆ యొక్క సహోదరి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆమె యొక్క జీవితంలో ఈరోజు మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయంలో 10వ మాటలో మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమె జీవితంలో ఉపవాసం ప్రార్థనా జీవితం కలిగి ఉండి దేవుని కొనియాడుతుంది. అంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వస్తుంది. ఏం చేస్తుంది? కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది. ఈమె జీవితంలో ప్రభువుకి ఏమేం చేస్తుందంటే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది. ఎటువంటి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది? ఏ రీతిలో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది? ఉపవాస ప్రార్థన ఉంటూ ప్రభు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది. అర్థమవుతుందండి? ఉపవాస ప్రార్థన ఉంటూ, ఆకలితో ఉంటూ, తన యొక్క జీవితాల్లో అన్నిటిని చంపుకుంటూ ప్రభుకి ఏం చేస్తుందంటే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వస్తుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె ఎటువంటి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు అర్పించింది? దేవాలయంలోకి వచ్చి ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ ఎటువంటి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పుగా ఎవడను తండ్రి యొద్దకు
రాలేడు. బైబిల్లో మనం రాయబడినటువంటి ఒక మాటను చూసినట్టయితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, ఈమె ఎటువంటి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటుందంటే, తన ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా ఎటువంటి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుందంటే, మొదటి మాట ఇక్కడ బైబిల్లో రాయబడిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? బైబిల్ చెప్పిన మాట, అందరికీ మార్గాన్ని చూపేటటువంటి ప్రభు దగ్గరకు వచ్చి. ఎవరి దగ్గరకు వచ్చి? అందరికీ మార్గాన్ని చూపే ప్రభు దగ్గరకు వచ్చి. సో ఆమె ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంది. ఎట్లా? ఉపవాస ప్రార్థన జీవితం ఉంటూ దేవుని కొనియాడుతుంది. ఎటువంటి దేవుని కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ఉంటూ అని అంటే, ఎటువంటి దేవుని యొక్క కుమారుని కొనియాడుతుందని మనం అర్థం చేసుకున్నట్లయితే, దాంట్లో మొదటి మాట అందరికీ మార్గాన్ని చూపే ప్రభువుని. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ప్రభు అన్నాడు, నేనే మార్గమును అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరికి మార్గం ఉంటూ వచ్చాడు? లోకంలో ఉన్న వాళ్ళందరికీ మార్గంలో ఉంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. నశించిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా, నశించిపోయి నరకానికి వెళ్తానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన మార్గంగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ప్రతి మనిషికి, ఈ లోకంలో పాపంలో లోకపు ఊగిలో కూడుకుపోయి నశించిపోతున్న ప్రతి మనిషికి కూడా ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ప్రియులారా, ఎటువంటి ప్రభువుని ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుంది అంటే, ఆమె ఉపవాస ప్రార్థన ఉంటూ దేవుని కొనియాడుతుంది. ఎటువంటి ప్రభువుని ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుందంటే, అందరికీ మార్గాన్ని చూపే ప్రభుని. ఎవరిని? అందరికీ మార్గాన్ని చూపే ప్రభుని. అనేకులకు అనేక మార్గాలు, ద్వారాలు ముయ్యబడి ఉండొచ్చు. కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ ఆర్థికలు కానీ, ఏదైనా అవసరతలు కానీ అనేక మార్గాలు మనకు ముయ్యబడి ఉండొచ్చు. ఒక్కోసారి మనం అనుకుంటూ వస్తాం, నాకు అన్ని ద్వారాలు ముయ్యబడి ఉండయ్యా, నాకు ఏ ద్వారము గుండా కూడా ఏ సహాయం కలగట్లేదంట. బైబిల్ అంటుంది కదా, అన్ని మార్గాలు ముయ్యబడిన మార్గములు తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. వారి ఎదుటి ఎవరి ఎదుటితే మార్గం ఎవరి ఎదుటితే మార్గాలు ముయ్యబడి ఉండేవో వారి ఎదుటికి వచ్చి వారి మార్గాల్ని సరళం చేసి వారి మార్గాల్ని తెరవటానికి వచ్చినటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని కొనియాడుతాను. ఈరోజు మన జీవితాలు అన్ని మార్గాలు మనకు ముయ్యబడి ఉండొచ్చు. ఏ మార్గాలు మనకు ముయ్యబడి ఉండేవో తెలియపోవచ్చు, లేదా వ్యక్తిగతంగా మనకు తెలిసి ఉండొచ్చు. ఎటువంటి మార్గాలు మనకు ముయ్యబడి ఉండేవో, ముయ్యబడిన మార్గాన్ని చూపే ప్రభు దగ్గరికి వచ్చి ఆమె కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి, మనకు అన్ని మార్గాలు ముయ్యబడి ఉండొచ్చు, కానీ ఆ మార్గాలు తెరవబడటానికి, ఆ మార్గంలో నుండి ఒక మార్గాన్ని చూపించే ప్రభు మనకు ఉన్నాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడాలి ఉపవాస ప్రార్థన ద్వారా. ప్రభా, నాకు కూడా మార్గాన్ని చూపించు. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని కొనియాడాలి. ఏ రీతిలో అంటే, మార్గం కొరకు. ప్రభా, నాకు ఒక మార్గాన్ని చూపించు. ఆ స్త్రీ మార్గం చూపించగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతున్న ప్రభుని. ఈరోజు నేను కూడా నీ దగ్గరకు వస్తున్నా, ఉపవాస ప్రార్థన ద్వారా నీ దగ్గరకు వస్తున్నా, ఉపవాస ప్రార్థనతో నేను కొనియాడటాన్ని నీ దగ్గరకు వస్తున్నా. నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు, నా యొక్క విశ్వాస జీవితము, సంఘము కానీ, మందిరం యొక్క పరిస్థితులు కానీ నాకు దిక్కుదోచని స్థితిలో ఉండే ఒక మార్గం చూపించడం మనం ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలకి, మనకి ఏమైతుందో దానికి ఒక మార్గం చూపించగలిగిన వాడు. ఆ స్త్రీ మార్గం చూపించగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుంది. ఈరోజు నా జీవితంలో, కూర్చున్న మన జీవితాల్లో, వింటున్న మన జీవితాల్లో ఏ మార్గాలు మనకు ముయ్యబడి ఉండా ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా, పలానా మార్గం నాకు ముయ్యబడి ఉంది, నిన్ను కొనియాడుతున్న ఉపవాస ప్రార్థన ద్వారా ఆ మార్గాన్ని నాకు తెరువు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మార్గాల్ని, ద్వారాల్ని తెరిచే ప్రభు దగ్గరికి వచ్చి ఆమె కొనియాడుతుంది. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దానండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. ఆమె ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము మనం చూసినట్టే 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినము సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటికై నిలబడి ఉండగా. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాటను చూసినట్లయితే, ప్రియులారా, ప్రభు యొక్క వాక్యంలో మనకు రాయబడినటువంటి మరొక మాటను చూస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి శ్రేష్టకరమైన మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక కోణాల్లో రాయబడిన రీతిలో మనం చూస్తూ వస్తున్నాము. యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర, యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు అని అంటే,
ఇంకా మనము మొదటి వచనం చదివితే మనకు అర్థమైంది. మొదటి వచనం చదివితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై. కాబట్టి ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు ప్రభువారిని ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతున్న అనుభవం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎటువంటి ప్రభువు నా ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుంది? ఒకటి, తన మార్గాన్ని తన ఏ పరిస్థితులు ఉన్నా పరిస్థితిని మార్గాన్ని చూపించగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతాను, మార్గాన్ని చూపించే ప్రభు దగ్గరికి వచ్చి. రెండు, ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రభుని కొనియాడుతుందంటే, రెండో మాట, పరిశుద్ధాత్మతో పూర్ణుడైనటువంటి ప్రభుని. ఎవరిని? పరిశుద్ధాత్మతో పూర్ణుడైన ప్రభుని. పరిశుద్ధాత్మతో పూర్ణమైన విధానంలో లేదా పరిశుద్ధాత్మతో నింపబడి పరిపూర్ణమైన విధానంలో పరిశుద్ధాత్మ కలిగినటువంటి ప్రభు దగ్గరకు వచ్చి కొనియాడుతున్నాం తన ఉపవాస ప్రార్థన ద్వారా. ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యొక్క జీవితంలో ఆయన గురించి బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త మనం చూసినట్లయితే మరియాతో కూడా మాట్లాడుతూ వస్తాడు. లోకా సువార్తలో కూడా చూసినట్లయితే ప్రభు మాట్లాడుతూ వస్తాడు. తండ్రి ఏమనంటాడు? అమ్మా, నీ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే ఉండును. కాబట్టి ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చాము కొనియాడుతుంది? ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చాము ఉపవాస ప్రార్థన చేస్తుందంటే, ఒక పరిశుద్ధుడి దగ్గరకు వచ్చి. ఎవరి దగ్గరకు వచ్చి? పరిశుద్ధుడి దగ్గరకు వచ్చి. ఎందుకు? తాను పరిశుద్ధంగా ఉండాలా, తన కుటుంబీకులు పరిశుద్ధంగా ఉండాలా, తన ఇంటి వారి పరిశుద్ధంగా ఉండాలా, తన రక్త సంబంధికులు పరిశుద్ధంగా ఉండాలా, తన ఇంటి వారు తన కలిగిన బంధువులు అందరూ కూడా పరిశుద్ధంగా ఉండటం కొరకు మీరు పరిశుద్ధులై ఉండుడని బైబిల్ హెచ్చరిస్తుంది. నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులై ఉండమని బైబిల్ హెచ్చరిస్తూ వస్తుంది. ఆమె ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుందంటే, ఒక పరిశుద్ధుడైన ప్రభు, పరిశుద్ధాత్మ చేత పూర్ణుడైన ప్రభు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా తను కలిగి ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా రెండో మాట, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ప్రభు దగ్గరికి మనం వచ్చాం. పరిపూర్ణమైన ప్రభు దగ్గరికి వచ్చాం. పరిపూర్ణమైన ప్రభు దగ్గరికి పరిశుద్ధాత్మ నింపబడిన అంటే ప్రత్యేకమైన కాదు, ఆయనే వసిస్తున్న అనుభవం. కాబట్టి పరిశుద్ధుడైన ప్రభు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చాం మనం అడగటానికి. పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి మన అక్కర్ల నిమిత్తమే మనం అడగటానికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా. మనలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చి, పరిశుద్ధుడా నాకు ఇది కావాలని అడగటం కూడా అది కరెక్ట్ కాదు, సమమైనది కాదు అది. మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ స్త్రీ పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చింది, కొనియాడుతుంది. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? కొనియాడుతుంది. ఎందుకు? తాను పరిశుద్ధత కొరకు లేదా అనేకులు పరిశుద్ధత కొరకు అనుకోవచ్చు. ఈరోజు ఆ స్త్రీ యొక్క జీవితం ఏముంది? ఒకటి, మంచి మార్గాన్ని కొరకు ఎదురు చూస్తుంది. రెండు, అంటే మార్గాన్ని చూపే ప్రభు దగ్గరికి వచ్చి తన మార్గం కొరకు ఉపవాస ప్రార్థన అనుభవాన్ని చూస్తున్నాం. రెండు, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడు లేదా పరిశుద్ధాత్మను ఇవ్వగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి, పరిశుద్ధత ఇవ్వగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి ఆమె కొనియాడుతుంది. ఈరోజు మన జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చిన మన మీద ఉన్న పరిశుద్ధాత్మ పోకూడదు, మనలో ఉన్న పరిశుద్ధత పోకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన పరిశుద్ధత, నీవు నాలో ఉంచిన పరిశుద్ధాత్ముడు పోకుండా అలాగే నిలబడాలి. నేను పరిశుద్ధతను పోగొట్టుకునేటట్టుండా, పరిశుద్ధాత్మను పోగొట్టుకోవడానికి కూడా స్థితిగతులు నాలో ఉన్నాయి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన అనుభవం కానీ పరిశుద్ధతను పోగొట్టుకున్న అనుభవం నాలో ఉండే. కాబట్టి దయచేసి నన్ను క్షమించి పరిశుద్ధాత్మ పూర్ణమైన ప్రభువా, నాలో పరిశుద్ధాత్మ నుంచు, నాలో పరిశుద్ధత ఉంచు, నాలో పరిశుద్ధత కానీ పరిశుద్ధాత్ముడు కానీ పోకుండా నేను కాపాడని ఈరోజు మనం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి. ఆ స్త్రీ దేవుని కొనియాడుతుంది. ఆ స్త్రీ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్న అనుభవం చూస్తున్నాం. ఎందుకొరకు? తనలో దేవుడించిన పరిశుద్ధత, పరిశుద్ధాత్మ. ఈరోజు మనలో ఏముండాలంటే పరిశుద్ధత, పరిశుద్ధాత్మ. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు? పరిశుద్ధత, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఆ స్త్రీ 84 సంవత్సరములు ఎదురాలయండి ఉపవాసం ఉంటుంది. తద్వారా పరిశుద్ధత, పరిశుద్ధాత్మ కలిగి ఆమె జీవిస్తుంది. అట్టి అనుభవం నాకు కూడా అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనకే కాదు, కుటుంబీకులు, సంఘంలో ఉండేవారికి, విశ్వాసులకి, తోటి బంధువులు, రక్త సంబంధికులు అందరికి కూడా పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగి నివసించాలి. ప్రభు ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతుంది? ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుందంటే పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధత కలిగిన ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చిన మనలో పరిశుద్ధత, మనలో పరిశుద్ధాత్మ, మనం కూడా పరిశుద్ధాత్మ పూర్ణమై ఉండటం కొరకు
పరిశుద్ధాత్మ పూర్ణంగా అవటం కొరకు, పరిశుద్ధత కలిగి మనం నివసించడం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం మనం. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఎన్నో మాట ఇది? నా వాటర్ ఇటు నా వాటర్ ఇటు. కాబట్టి ఎన్నో మాట ఇది? మూడో మాట. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతుంది? మూడో మాట మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి? మొదటిగా అందరికీ మార్గాన్ని చూపే ప్రభు దగ్గరికి వస్తుంది, తన మార్గం కొరకు. 2, ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఎటువంటి ప్రభు దగ్గరికి ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చి కొనియాడుతుందంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధత కలిగిన ప్రభు దగ్గరికి వచ్చి. ఎందుకు? తనకు మార్గం చూపించాలని, అనేకులకు మార్గం కొరకు ఆమె ఉపవాస ప్రార్థన జీవితం ఉండి కొనియాడుతుంది. 2, ఆమె పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి, అనేకులు పరిశుద్ధమైన మార్గంలో నిలబెట్టుకోవాలి. ఆమె ఉండాలా, అలాగే ఉండాలి. సో దాని కొరకు ఆమె ఉపవాస ప్రార్థన చేస్తాం. మూడోదిగా చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఇక్కడ రాయబడిన మాట, దేవుని నోటి మాట వలన జీవిస్తున్న ప్రభు దగ్గరకు వచ్చి. ఏమైందండి? దేవుని నోటి మాట వలన ప్రియులారా, మూడో మాట, దేవుని నోటి మాట వలన జీవిస్తున్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చింది. ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడుతుంది. ఎటువంటి ప్రభుని? దేవుని నోటి మాట ద్వారా జీవిస్తున్నటువంటి ప్రభుని. అందుకంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అర్థం చేసుకోవాలి. ఆమె ఎటువంటి ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా అంటే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించే ప్రభు దగ్గరికి వచ్చి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రభా నీ నోటి మాట ద్వారా నేను జీవించాలి. ఎందుకు? నీ నోటి మాట ద్వారా. చాలామంది జీవిస్తారు కుటుంబం కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు, తల్లిదండ్రుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, ఇంకా అనేకుల కొరకు జీవించేవాడు చాలామంది ఉంటారు. కానీ బైబిల్ అంటది కదా, ఒకడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలి. మనుషులను బట్టి, మనుషుల కోసమో జీవించడం కాదు. మనుషుడు దేని బట్టి జీవించాలా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలి. ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు మన జీవితాల్లో ప్రతిరోజు దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల మనం జీవిస్తున్నామా? లేదా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం ఎంతవరకు దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల మనం జీవిస్తున్నాం? ఆ స్త్రీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తూ వస్తుంది, జీవించడానికి ఇష్టపడుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా తను పొందుకుంటుంది ఏంటి? ఉపవాస ప్రార్థన ద్వారా తను కొనియాడుతున్న అనుభవం ఏంటి? తాను మనుషుడి వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తుందంట. బైబిల్ ఏమైంది? ఆమె ఎన్ని సంవత్సరాలు విధవరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు ఆమె కలిగి ఉంది? ఎన్ని సంవత్సరాలు జీవితం కలిగి ఉంది అక్కడ? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఎలా ఉంటూ వచ్చింది? లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం 36 నుండి నేను చదువుతున్నా చూడండి. మరి అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. ఎలా ఉంది? 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందనే కదా. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కొనియాడుతుంది. అంటే ఆమె జీవితంలో ఏముంది? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల ఆమె జీవిస్తుంది. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల ఆమె జీవించడానికి ఇష్టపడుతుంది. నిజంగా ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా ఆమె జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒక మార్గం చూసి అనుభవంలోకి వచ్చింది. దేవుని యొక్క మార్గంలో ఉంది. అనేకులకు మార్గాన్ని చూపిస్తున్న అనుభవం ఉంది. ఇంకా ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా అవుతుంది, పరిశుద్ధత కలిగి ఉంటుంది. ఇంకా ఆమె జీవితంలో చూస్తున్నట్టయితే మూడో మాట చూస్తున్నాం, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూసినట్లయితే మనం జీవించే దేని ద్వారా జీవిస్తున్నాం? దేని ద్వారా? ఫ్రూట్స్ ద్వారా. ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. చాలామంది ఉపవాస ప్రార్థన జీవితాలు కలిగి ఉంటారు. లెంట్ డేస్ అని ఉంటాయి. లెంట్స్ డేస్ అంటే ఎలాంటివి అంటే శ్రమల దినాలు అని అర్థం.
ఈ శ్రమల దినాల్లో చాలామంది ఉంటారు. రాత్రిపూట మీరు చూడండి, అందరూ యాపిల్స్ కానీ దానిమ్మ పళ్ళు కానీ రకరకాల అరటిపళ్ళు అన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు. మన సావాసం కాదులేండి, వేరే డినామినేషన్ చూస్తే అందరూ. ఎందుకు? ఇది ఏమిటంటే ఖచ్చితంగా అందరికి ఎలాంటిది, ఇది శ్రమల దినాలు. అందరూ ఎలా జీవిస్తున్నారు? రోటీలు చేసుకుంటారు, జొన్న రొట్టెలు, ఇంకో రొట్టెల ద్వారా జీవిస్తాం, ఇంకా ఫ్రూట్స్ ద్వారా జీవిస్తాం, ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం ద్వారా జీవిస్తాం. కానీ బైబిల్ అంటుంది, మానవుడు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడు. మానవుడికి ఆత్మీయ ఆహారం కానీ భౌతికమైన ఆహారం ఎలా వస్తుందో తెలుసా? దేవుని మాట వినటమే మానవుడిలోకి శక్తి వచ్చేసింది. చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరో వద్దు, హిజ్కియా ఒక వ్యక్తి ఉన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు, మంచాన్ని పడి ఉన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు. యెషయా ప్రవక్త వస్తాడు, అయ్యా నువ్వు మరి నీ టైం అయిపోయింది, నువ్వు చనిపోతున్నావంట, ప్రభు మాట్లాడాడు అనగానే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యా నా టైం అయిపోయిందా, ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను గుర్తు తెచ్చుకొని ఏడ్చాడు, ప్రార్థన చేసాడు, అయిపోయింది. దేవుడు అమ్మటే తను కనికరించాడు, తన కన్నీటి దేవుడు చూశాడు. గడప దాటుతున్న అనుభవంలోనే యెషయా ప్రవక్త మాట్లాడి, నీ వెళ్ళి నా దాసునితో చెప్పు, 15 సంవత్సరాలు నేను ఆయుష్యం ఇస్తానని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. బహుశా నేను అనుకుంటా యెషయా ప్రవక్త వచ్చి మంచంలో పడుకుని హిజ్కియాకి చెప్పేటప్పుడు హిజ్కియా కనీసం యెషయా ప్రవక్తను చూసి లెగవలేని స్థితిలో అన్నా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే తన గొంతులో నుంచి స్వరము కూడా పూర్తిగా వచ్చి రాని స్థితిలో ఉండొచ్చు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త రెండోసారి వచ్చి నీకు 15 సంవత్సరాలు దేవుడు ఆశిస్తున్నాడంటే ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంత గొప్ప అనుభవం వచ్చింది తెలుసా? మరి ఎలా మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు మంచంలోనే పడి ఉంటాడు, గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు, లేవటానికి కూడా శక్తి లేనివాడు. ఇప్పుడు లెగిచాడు, ఏమంటారు, దేవాలయానికి ఎక్కిపోతున్నాడు, 8 అడుగులు ఎక్కుతున్నాడు, 7 అడుగులు దిగుతున్న అనుభవాలు ఉన్నాయి. ఎలా సాధ్యం ఇది? దేవుని నోటి నుండి వచ్చే మాట వినంగానే జీవం వచ్చేసింది. నేను బ్రతుకుతారా, ఇక నేనైతే చావను, ఇప్పుడు దాకా చచ్చిపోతానన్న ఆలోచన నాకు వచ్చేసింది, ఇప్పుడు దాకా నేను మరణిస్తానన్న ఆలోచన వచ్చింది. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు నువ్వు బతుకుతావని. అయ్యా నేను బతుకుతా, నాకేం పర్లేదు. జీవం వచ్చేసింది. మానవుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. జీవాన్ని కలిగి ఉంటాడు మానవుడు. జీవించడానికి సామర్థ్యం కలిగి ఉంది. మనం అనుకుంటాం రొట్టె ద్వారానే జీవిస్తామని. రొట్టె ఎక్కువ రోజులు పెడితే ఏమైంది? బూజు పట్టిపోయేది, పాడైపోయేది. కానీ దేవుని మాటలు ఎన్ని రోజుల నుంచి ఉంటాయి? మనం పుట్టక ముందు నుంచి, యుగం పుట్టక మునుపు దేవుని మాటలు ఉంటూ వస్తున్నాయి. అప్పటి నుండి దేవుని మాటలు ఇప్పటి వరకు ఉండే పురుగులు పట్టిపోతున్నాయా? జీవాన్ని ఇస్తున్నాయి, ఇంకా అనేకుల్లో బ్రతికిస్తున్నాయి అనేకులు. మానవుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు మనం రొట్టె వల్ల జీవిస్తున్నామా, దేవుని నోటి మాట వల్ల జీవిస్తున్నామా? ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా తాను పొందుకుంటున్నది ఏంటంటే దేవుని కొనియాడుతుంది. ఏ విషయంలో అంటే తాను దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేన్ని బట్టి జీవిస్తున్నాం? ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేనిని బట్టి జీవించడానికి ఇక్కడికి వచ్చాం. మనం దేవుని నోటి మాట ద్వారా జీవిస్తున్నామా, లేదా రొట్టె వల్ల జీవిస్తున్నామా? చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, కత్తి పట్టుకున్నవాడు ఏమవుతాడు? కత్తితోనే ఆత్మవుతాడు. రొట్టె పట్టుకున్నవాడు రొట్టెతోనే ముగింపు. అర్థమవుతుందండి? దేవుని నోటి మాటల ద్వారా జీవించేవాడికి దేవుని నోటి ద్వారా జీవం ఉందో ఆ జీవమే ఎప్పటికి ఉండిపోయింది. అర్థమవుతుందండి? ఏది విత్తుతాం అదే కోయటం. రొట్టె వల్ల మనం జీవిస్తూ ఉంటే రొట్టెకి తగిన ప్రతిఫలం వాడు ఉంది. ఇప్పుడు రొట్టె వల్ల జీవిస్తున్నాం, ఒకరోజు మన రొట్టె కుళ్ళిపోయిన అనుభవం అక్కడ ఉంటుంది, బూజు పట్టిన అనుభవం. దేవుని నోటి మాట ద్వారా మనం జీవించినప్పుడు ఏమై ఉంటాం? దేవుని నోటి మాట ద్వారా జీవించినప్పుడు పరలోకంలో కూడా జీవిస్తాం. బూజు పట్టిపోయింది మన ఇంట్లో ఉంచుకుంటామా? ఒక మాట అర్థం చేసుకోండి. కొన్ని రొట్టెలు మనం తెస్తాం, ఆ రొట్టెలు తెచ్చుకున్నప్పుడు మనం తినడానికి కుదరదు. కొంతకాలం తర్వాత తింటాం, ఓ 4 రోజులు 3 రోజుల తర్వాత తీర్చొస్తాం. ఆ రొట్టెల్లో బూజు ఉంటుంది. అబ్బా బూజు ఉంటా, మంచిదిలే, శ్రేష్టకరమైనది బూజు అని మనం తింటామా? తినం. ఏం చేస్తాం? బూజు పట్టినటువంటి రొట్టెల్ని చెప్పండి, బయటపడేస్తాం. బూజు పట్టిపోయిన క్రైస్తవ జీవితాలు అంతే, బూజు పట్టిపోయిన రొట్టెలు అంతే. దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల మానవుడు జీవించాలి. ఆ స్త్రీ ఎందుకు దేవుని కొనియాడుతుంది తెలుసా? తనకు ఒక మార్గం దేవుడు చూపించాడు. ఆ స్త్రీ ఎందుకు కొనియాడుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణులుగా అవుతూ ఆ పరిశుద్ధాత్మ పూర్ణులుగా అనుభవంలోకి వచ్చి పరిశుద్ధత కలిగి ఉంటుంది కాబట్టి ప్రభువుని కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఎందుకు కొనియాడుతుందంటే, మూడో మాట, మొదటి మాట, ఆ స్త్రీ దేవుని ఎందుకు కొనియాడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా? తనకు దేవుడు ఒక మార్గం చూపించాడు కాబట్టి. 2, పరిశుద్ధాత్మ అనుభవంలోకి తీసుకొచ్చి పరిశుద్ధతలో ఆమెను నిలబెట్టాడు కాబట్టి. 3, ఆ స్త్రీ
దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడానికి ఇష్టపడుతుంది. 84 సంవత్సరాలు విధవరాలు అయి ఉండి వృద్ధాప్యంలో ఉండి ఉపవాసం ఉంటుందంటే మళ్ళీ ఎలా జీవిస్తుంది ఆమె? ఎలా జీవించగలుగుతుంది ఉపవాసం ఉండి? దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల. ఇది 3. ఆ స్త్రీ దేవుని కొనియాడటానికి గల కారణం ఉపవాస ప్రార్థన ద్వారా తను తెలియపరుస్తుంది. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల ఆమె జీవిస్తాం. ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, ఈరోజు ఉపవాస ప్రార్థన యొక్క వాక్యం వింటున్న మన జీవితాల్లో, కూర్చున్న మన జీవితాల్లో కానీ వింటున్న మన జీవితాల్లో మనం దేని ద్వారా జీవిస్తున్నాం? ఈరోజు దేవుని యొక్క స్వరం ద్వారా నువ్వు జీవించగలిగేవా? ఈ ఉదయకాలం దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతూ వచ్చావా? ఈ ఉదయకాలం దేవుని స్వరాన్ని నువ్వు విన్న అనుభవం ఉందా? ప్రతిరోజు దేవుని స్వరం ద్వారా నువ్వు జీవిస్తున్నావా? దేవుని మాట ద్వారా జీవించగలుగుతున్నావా? నేను చెప్పగలుగుతాను, ఆ జీవితాల్లో డైలీ నేను కానీ నా కుటుంబ జీవితాల్లో ప్రతిరోజు దేవుని మాట ద్వారా మేము జీవిస్తున్నాం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో దేవుడైతే మాట్లాడైతే అద్భుతంగా మాట్లాడతాడు. ఈరోజు కూడా మాట్లాడుతూ వచ్చాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నా తెలుసా? 2వ వచనం, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఏమంటున్నాడు? యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడాలి. ఆ నిర్దోషిగా ఎంచబడటం కొరకు సిద్ధపడమని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటూ వచ్చాడు? ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో కూడా దేవుడు మాట్లాడే మాట ఇది. దేవుని చేత నిర్దోషిగా ఎంచబట్టని మీరు సిద్ధపడండి, ఆత్మలో కపటం ఉండకుండా సిద్ధపడండి. ఇంకేమైనా మాట్లాడాడు తెలుసా? ఇంకా అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అవి అమోఘమైన విషయాలు. ఎందుకంటే ప్రియులారా, ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడే మాటలు ఎంతో సంతోషకరాన్ని ఇచ్చేవి. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో బైబిల్ చెప్తున్న మాట, ప్రతి విషయంలో ఇంకో మాట అంటాడు. 8వ వచనంలో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని తెలుసా? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు ఆలోచన చెప్తాను, నేను ఎట్లా మార్గాల్లో నడిపించాలో నడిపిస్తాను. నిజంగా ఎంత సంతోషం అంటే దేవుడి మాటలు వింటే అద్భుతం. నాకు అనిపించింది, ప్రభా చాలా సంతోషం. ఒక మార్గంలో దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని బోధించేదను. ఇంకేమంటాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఏమి కలిగి ఉండాలో అంతా నేను చూసుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత జీవం అంటే చాలు ప్రభా, ఈ జీవితానికి చాలు. నిజంగా దేవుడు మాట్లాడితే ఆ సంతోషం, ఆనందం వేరు. ఆనందం వేరు. నాకు ఆ మాట విన్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఎంతో బలం అనిపించింది. ఎంతో బలం. మనం ఇప్పుడు లేచి నడవగలం అన్నంత బలం. అంటే పడిపోయేవని కాదు, మంచంలో ఉండవని కాదు, అంటే ఒక మనుషుడికి ఎంతో శక్తి. ఇలారా, దేవుని స్వరం ద్వారా మానవుడు జీవించాలి. ఈరోజు మనం నిజంగా దేవుని స్వరం ద్వారా జీవిస్తూ వస్తున్నామా? ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటున్నామా? దేవుని మాట ద్వారా మనం జీవించగలుగుతున్నామా? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉపవాసం లేకపోయినా దేవుని మాట ద్వారా జీవించిన క్రైస్తవులు అనేక మంది ఉంటున్నారు. తద్వారానే వారి జీవితాలు అలాగే ఉండిపోతాయి. రొట్టెల్లాగే ఉంటేనే బూజు పట్టినట్టే ఉంటాయి. బైబిల్ చెప్పే మాట. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఎందుకు కొనియాడుతుందంటే, తన క్రైస్తవ జీవితంలో దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తుంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఇప్పటి నుండి, ఈ రోజు నుండి నేను, నా ఇంటి వారు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు, నా బంధువులు, నాతో పాటు సహపాఠి విశ్వాసులైనా నీ మాట ద్వారా జీవించి క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించు. మేము రొట్టె వల్ల జీవించేవారు ఉండం, బూజు పట్టిపోయి రొట్టెల వల్ల జీవించేవారు ఉండం. మాకు అది కాదు ప్రభా. నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల నేను జీవించాలి. అలా జీవించడం కొరకే కావాల్సిన క్రైస్తవ జీవితంలో నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించేరి. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రభువును కొనియాడుతుంది. అసలు ఎందుకు కొనియాడుతుంది ప్రభువుని అంటే, ఒకటి, దేవుడితో ప్రభు తనకేం చేశాడు? తన ఉపవాస ప్రార్థన ద్వారా ఒక మార్గం చూపించాడు. 2, తన పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి తీసుకొచ్చి పరిశుద్ధత ఇస్తూ వచ్చాడు. 3, దేవుని నోటి మాట వల్ల జీవిస్తాం. దేవుని నోటి మాటలు వింటుంది, ఆ మాట వల్ల జీవిస్తాం. తద్వారా
తాను జీవించే జీవాన్ని బట్టి దేవుని కొనియాడతాం. ఉపవాస ప్రార్థన ద్వారా తను పొందుకున్నవి. 4వదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఆమె ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఆ గడియలను దేవుని కొనియాడాను. ఎందుకు కొనియాడుతుంది అని అంటే, ఇక్కడ ఎటువంటి ప్రభుని కొనియాడుతుందంటే, అందరి జీవితాలు మార్చే ప్రభు దగ్గరకు వచ్చి, ఇక్కడ ప్రభు అంటాడు పేతురు యోహానులతో ఆంద్రేయులతో ఏమంటాడు ప్రభు పేతురును, సీమోను పేతురును, ఇంకా మరి సోదరుడైన ఆంద్రేయతోను ప్రభు మాట్లాడతాడు. వారు వల వేట చూసినప్పుడు, వలలు వేస్తూ ఉన్నప్పుడు జాలర్ దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు, ఏమంటాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలుగా చేతున్న వారితో చెప్పాను అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ రాబడిన 4వ మాట, అందరి జీవితాలు మార్చగలిగిన ప్రభు దగ్గరకు వచ్చి, వారి జీవితాలు ఎలా ఉండే? వలలు చూసుకుంటూ వస్తున్నారు. వారి జీవితాలు ఎలా ఉండే? చేపలు పట్టుకుంటూ వస్తున్నారు. వారి జీవితాలు ఎలా ఉండే? దుర్వాసనతో ఉండే. అటువంటి వ్యక్తుల దగ్గరగా ప్రభువులు ఏం చేస్తాడు? నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలుగా చేస్తాను, నన్ను వెంబడించమన్నాడు. తద్వారా అక్కడ ఉన్నవారు ఏం చేస్తూ వస్తున్నారు? ప్రభువుని వెంబడిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? వారి జీవితాలు ప్రభు మార్చేశాడు. ఎక్కడ చేపలు పట్టుకునేవారు, ఎక్కడ పరలోక రాజ్యంలో గోత్రాల మీద లేదంటే ఆ యొక్క గుమ్మముల మీద వారి సింహాసనాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. ఎక్కడ చేపలు పట్టేవాడు పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉంటామేంటి పేతురు? చేపలు పడుతున్న వాడికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎలా వస్తున్నాయి? ఎలా అంటే జీవితం ప్రభు మార్చేశాడు. తన జీవితాన్ని చేపలు పట్టి తన జీవితాన్ని మార్చి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు తనకిచ్చాడు. జీవితమే మార్చేశాడు. ప్రియులారా, ఇక్కడ నిజంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువుని కొనియాడటానికి గల కారణం ఏంటంటే, 4వదిగా తన జీవితమే మార్చబడింది. ఏమైంది? పూర్తిగా తన జీవితం మార్చబడిపోయింది. ఇక తన జీవితం ఎలా ఉందంటే, ప్రభువుకే అంకితం చేయబడినటువంటి జీవితం. ప్రభుకే సగం లోకం సగం ప్రభు లేదు తనలో. సగం లోకం జీవించడం, సగం వెలుపడ జీవించడం, క్రీస్తుకు వెలుపడ సగం క్రీస్తులో లేదు. ఎలా ఉంది ఆ స్త్రీ? పూర్తిగా తన జీవితం మార్చబడిన అనుభవం ఉంది. నిజంగా ఒక ఉపవాస ప్రార్థన ద్వారా మానవుని యొక్క జీవితంలో జీవితం మొత్తం కూడా చేంజ్ అయిపోతూ వచ్చింది. జీవితాలే మార్పు చెందుతూ వస్తాయి. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు ఉన్న జీవితాలు మార్పు చెందవు. అదే జీవితాలు మనం కొనసాగిస్తూ వస్తాం. మరి ఉపవాస ప్రార్థన ఎందుకు? ఈ స్త్రీ ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా తన జీవితమే మార్చబడింది. ఒకప్పుడు తన స్వభావం పోయింది, ఒకప్పుడు తన మనస్తత్వం పోయింది, ఒకప్పుడు తన ఆలోచన పోయినాయి, అన్నీ పోతూ వచ్చినాయి. మరి ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉందంటే మార్పు చెందినటువంటి జీవితం ఉంది. అందుని బట్టి దేవుని కొనియాడుతున్నాయా, నేను ఉపవాసం ఉంటుందా, ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితం మార్పు చెందబడింది, అందుని బట్టి నేను కొనియాడుతున్నాను అంటుంది. మరి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉపవాసం ఉంటున్నా వారి జీవితాలు ఎందుకు మార్చబట్టలేదంటే, ఎందుకంటే నిజమైన ఉపవాస ప్రార్థన జీవితం లేదు, ప్రభువుని కొనియాడాలన్న ఆశ లేదు. తద్వారానే మొదట ఏ పునాది వేయబడ్డామో అదే పునాది మనకుంటూ వచ్చింది. అంటే పునాది మార్చాలని కదా నేను అంటాను. పునాది మీద వేయబడినప్పుడు అభివృద్ధి చెందాల. అభివృద్ధి నొందుతూనే ప్రయోజనం ఉంది, కట్టబడితేనే ప్రయోజనం ఉంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ స్త్రీ యొక్క జీవితం చూడగా జీవితమే మార్పుకు చెందుతుంది. ఆ స్త్రీ ప్రభువుని వచ్చి కొనియాడుతుందేమని అందరి హృదయాలు, అందరి యొక్క జీవితాలు మార్చగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి కొనియాడుతుంది. అందరితో పాటు నా జీవితాన్ని కూడా మార్చేవు ప్రభు. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు మన జీవితంలో దేవుని మనం కొనియాడాలంటే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం కావాలంటే మనకి మొట్టమొదటిగా మన జీవితాల్లో ఒక మార్గం చూపించాలి. మన పరిస్థితులకు ఒక మార్గం కావాలా. 2 పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మను పొంది ఉండాలా. 3 దేవుని నోటి మాట వల్ల మనం జీవిస్తూ ఉండాలా. 4 ఇక్కడ రాయబడిన మాట, మన జీవితాలు మార్పు కొరకు మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని కొనియాడగలుగుతాం. ఈ మార్పు చెందినటువంటి జీవితం లేకపోతే మనం ఎంత ఉపవాస ప్రార్థన ఉండా వ్యర్థమే. ఎన్ని రోజులు మనం ఉపవాసం ఉండా, ఎన్ని శనివారాలు ఉపవాస ప్రార్థన సంఘంలో మనం కలిగి ఉండా, లేదా వ్యక్తిగతంగా మన జీవితంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉండా వ్యర్థమే. ఎందుకు? మనము దేవుణ్ణి, మన జీవితాలు మార్చబడినప్పుడు, మనం దేవునిలో లేనప్పుడు, మన జీవితాలు పూర్తిగా మార్చబడినప్పుడు మనం ఉపవాస ప్రార్థన ఉండా వ్యర్థమే. ఆ స్త్రీ జీవితం మార్చబడిన స్థితిలో ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉండి దేవుని కొనియాడుతుంది. తన జీవితాన్ని మార్చిన దేవుని కొనియాడుతుంది. తన జీవితాన్ని మార్చిన ప్రభుని ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితం ఏదైతే మార్చబడిందో ఆ ప్రభుని కొనియాడుతుంది. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఉంటున్నాం, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తాం, ఉపవాస ప్రార్థన ఉంటాం. ఎంతవరకు మన జీవితం మార్చబడుతుంది? ఏ వైపు మన జీవితం మార్చబడుతుంది? క్రీస్తు వైపు మన జీవితం మార్చబడుతుందా, లోకం వైపు మార్చబడుతుంది? ఒకప్పుడు ఆ లోకం వద్దనే మనం వచ్చింది, మరలా ఆ లోకం వైపు మన జీవితం మార్చబడుతుందేమో ప్రశ్నించుకోవాలి.
మనల్ని మనం విమర్శించుకోవాల్సిన సమయం ఇది. ప్రభా, నా జీవితం లోకం వైపే ఉంటుంది, నా జీవితం లోకం వైపు కొనసాగించబడుతుంది, అయితే నీ వైపు నా జీవితం ఉండాలి. నా జీవితాన్ని నువ్వు మార్చిన నీ వైపు నేను ఉండాలా ప్రభా. నా జీవితం లోకం వైపు ఉండకూడదు. ఈరోజు చాలామంది విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ దేవుని మందిరంకి వచ్చే చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని వైపు తమ జీవితాలు మార్చిన దేవుని వైపు వారు జీవించలేకపోతున్నారు, తమ జీవితాలు మార్చిన ప్రభు వైపు వారు తిరిగి నడవలేకపోతున్నారు. అందరి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, లోకం వైపు వ్యర్థమైన వాటి మీదే మనసు కలిగి ఉంటున్నారు. తద్వారా ఉపవాస ప్రార్థన ఉండ ప్రయోజనం లేదు, తద్వారా ఉపవాస జీవితం ఉండ నిష్ప్రయోజకమైనది, ప్రయోజనమైనది లేదు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఉంటున్నామంటే ఒక ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితం మనకు కావాలి. దాని కొరకు మనం ఉపవాస ప్రార్థన ఉండాలి. ఎందుకు? మన జీవితాలు ఇంకా మార్చబట్టాలి. ఇప్పుడు మారిన జీవితాలు కాదు, ఇంకా మన జీవితాలు మార్చబడాలి. ఇప్పుడు మార్చబడిన తక్కువ, ఇంకెక్కువగా మన క్రైస్తవ జీవితం మన జీవితాలు మార్చబడటం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కొనియాడక మునుపు మనకు కావాల్సింది ఏంటంటే, మన జీవితం మార్చబడాలి. ప్రభా, నా జీవితమే కదా, నా కుటుంబం, నా యొక్క తల్లి, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క పిల్లలు, నా యొక్క తల్లిదండ్రులు, అందరి జీవితాలు మీరు మార్చమని ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోడని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ఏమైంది? ద్రాక్షారసం, విందులో ద్రాక్షారసం అయింది. ఆ ద్రాక్షారసం ఏమవుతూ వచ్చింది? నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడుతూ వచ్చింది. ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే, ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె పొందుకున్నది ఏంటంటే, తన అక్కర్ల అవసరం తీర్చబడుతూ వస్తుంది. ఏమవుతుంది? తన అక్కర్లు, తన అవసరం తీర్చబడుతుంది. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటుంది? తనకేం అవసరతలు ఉన్నాయో, తనకేం అక్కర్లు ఉన్నాయో తీర్చబడుతుంది. మనం ఉపవాసం ఉంటున్నాం, మన అక్కర్లో మన అవసరతలు ఎందుకు దేవుడు తీరుస్తారా? ఆ స్త్రీ ఉపవాసం ఉన్నప్పుడు తన అక్కర్ల అవసరం తీర్చబడుతూ వచ్చింది. మరి మనం ఉపవాసం ఉంటున్నాం కదా, మరి మన అక్కర్లో మన అవసరతలు ఎందుకు తీర్చబడతలా? మనం ఎందుకు అక్కర్లోనే ఉంటున్నాం? మనం ఎందుకు అవసరతలు తీర్చబడతలేదు? ఎందుకంటే మనం కరెక్ట్ అయిన మార్గంలో లేమని అర్థం, సరైన మార్గంలో లేం, సరైన మార్గంలో మనం నడవట్లేదని అర్థం. మన అక్కర్లు ఎందుకు తీర్చబడతల్లా? ఆ స్త్రీ అవసరం తీర్చిన దేవుడు మన అవసరం తీర్చడా? లేదా అక్కడ పెండ్లి విందులో ప్రజల యొక్క అవసరం తీర్చిన దేవుడు మన అవసరం తీర్చడా? అక్కడ అవసరం ఏముంది? ద్రాక్షారసం అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది, ద్రాక్షారసం కావాలి. ప్రభు దగ్గరికి వచ్చారు, వారి అక్కర్ల ప్రభు తీర్చాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేసేసాడు. ఈరోజు మనకెందుకు మన అక్కర్ల దేవుడు తీర్చట్లా? మన అక్కర్ల దేవుడు ఎందుకు తీర్చట్లేదు? ఎందుకు తీర్చట్లేదంటే మనం కరెక్ట్ అయిన వేలో లేం కాబట్టి, మనం సరైన మార్గంలో లేం కాబట్టి, మనం ఉండాల్సిన క్రైస్తవ జీవితం ఉండలేదు కాబట్టి, జీవించాల్సిన క్రైస్తవ జీవితం జీవించట్లేదు కాబట్టి, ప్రభువుకు తగినట్టుగా ప్రభు మహిమార్థమై ప్రభు ఇష్టపడే క్రైస్తవ జీవితం మనం జీవించట్లేదు కాబట్టి మన జీవితాలు, మన అక్కర్లు దేవుడు తీర్చట్లా. ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఏ రోజన్నా ఆ ఉపవాస ప్రార్థన ఆ క్రైస్తవ జీవితాన్ని బట్టి అతిశయించుకుందా? గర్వించిన అనుభవం ఉందా? తనను తాను హెచ్చించుకున్న అనుభవం ఉందా? తనను తాను లేదంటే ఎదుటి వ్యక్తిని విమర్శించిన అనుభవం ఉందా? ఎక్కడా లేదు. తన జీవితము నిజంగా చెప్పాలంటే మన జీవితాలకు ఆమె జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక రకంగా చెప్పిన మనకే సిగ్గుచేటు అనిపించింది. ఆమె 84 సంవత్సరాల విధవరాలుగా ఉండి ఏ రోజు కూడా ఒక విమర్శ చేసిన అనుభవం లేదు, ఏ రోజు కూడా ఒక లోపాన్ని ఎత్తి చూసుకున్న అనుభవం లేదు, ఎదుటి వ్యక్తిని ఎత్తి చూపించిన అనుభవం లేదు. ఏ రోజు కూడా తన యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా దేవుడు తన అక్కర్లు తీరుస్తున్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించిన అనుభవం లేదు. ప్రతిరోజు అసలు ఒక రకంగా చెప్పాలంటే తాను దేవుడి మందిరంలో ఉంటుందే కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లా. తాను ఎలా ఉండాలి, తాను ఎలా సిద్ధపడాలి, తాను ఎలా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలన్న కోణంలోనే ఆమె ఉంది. పక్కన వాళ్ళ గురించి అలా ఆలోచిస్తున్నాం. సహజంగా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, అన్న ఆమె ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఉంది అనుకుంటాం. మనం అనుకునేవి ఇవి. అందుకే మన పేర్లు బైబిల్లో జీవగ్రంథంలో ఉండడానికి కష్టమైపోతుంది. ఈమె పేరు బైబిల్ ఎందుకు రాయబడుతూ వచ్చింది?
ఈమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటుంది, కానీ ఏ రోజు ఒక్కళ్ళ గురించి ఆలోచించిన అనుభవం లేదు. ఆలోచించడం అంటే ఏదో తప్పుల బలహీనతల కొరకు, మేలు కొరకు ఆలోచిస్తుందేమో కానీ బలహీనతల కొరకు కాదు. ఏ రోజు ఆలోచించాల, తన గురించి తను ఆలోచిస్తుంది. ప్రభా, ఒక పక్కన వాళ్ళ గురించి నేను ఆలోచించాలంటే మొదట నా స్థితి ఏంటి, మొదట నేను ఎలా ఉండానని తనను తాను విమర్శించుకుంటూ వస్తున్నాను. తన జీవితం మొత్తం తనను తాను విమర్శించుకోవడమే జరిపోయింది. ఇంకా పక్కన వాళ్ళని ఆడ విమర్శించింది. తద్వారా ఏమవుతుంది, తన గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనాల వరకు రాయబడుతూ వస్తుంది. తనను తాను విమర్శించుకుంటుంది, తనను తాను పరీక్షించుకుంటుంది, తనను తాను సరి చేసుకుంటుంది. నిజంగా ఆమె దేవుని మందిరంలో ఒక వ్యక్తి వైపు కూడా చూడదు. అనేక పర్యాలు మేము చూస్తూ వస్తా. ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఉండేటప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు అటు ఇటు చూస్తూనే ఉంటారు. అందరని కాదు నేను అనేది, కొందరు. మనకు అసలు ఎదుటి వ్యక్తిని చూడాల్సినంత అవసరం మనకి ఏంటి? మనం వచ్చింది దేనికోసం? దేవుని మందిరానికి. ఎందుకు వచ్చాం? ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి. దేనికోసం వచ్చాం? మన అక్కడ దేవుని తెలియపరచడానికి. మరి ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఏదో కళ్ళు తెరుచుకుని అంతా చూసేసిన తర్వాత ఆమెనంటే కాదు. ఉపవాస ప్రార్థన కానీ అనేకమైన ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం దేనికి? చాలా మంది నేను చూస్తూ ఉంటా, ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, ప్రభు వాళ్ళ పనిచేటప్పుడు కానీ, లేదంటే ఇంకా చూస్తున్నట్టయితే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కానీ, సంఘ ప్రార్థన ఉన్నప్పుడు కానీ చాలా మంది నేను పరీక్షిస్తూ ఉంటా. ఏమిటికి? ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటారు. నేను చూడంగానే గౌకం తాను ఉంచుకుంటారు. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూడటం ఆపేయాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం బాగుంది. ఆమె జీవితం ఎలా ఉంది? ఎవరిని చూస్తలా ఆమె. ఎవరిని చూస్తుంది? ఎవరిని చూస్తలా, తనను తాను చూసుకుంటుంది. 84 సంవత్సరాల విధవరాలు గుండి ఏం చేస్తుంది? తనను తాను చూసుకుంటుంది. ఇంకొకరి వైపు చూడలా, తన వైపు తాను చూసుకుంది కాబట్టి తన అక్కర్లు తీర్చబడుతున్నాయి. ఏమవుతున్నాయి? తన అక్కర్లన్నీ కూడా తీర్చబడుతూ వస్తున్నాయి. మన అవసరతలు తీర్చబడాలంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మన అవసరం తీర్చబడతాయి. మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. మనల్ని మన అక్కర్లు సరి చేసుకున్నప్పుడు దేవుడు తీరుస్తాడు. నాకు అనేక మంది చెబుతాడు, బ్రదర్ ఆ బ్రదర్ ఎట్టుండాడు, ఈ సిస్టర్ ఎట్టుందని. అవును, వాళ్ళు అట్టుంటే ఉండే దేవుడు చూసుకుంటారు. వాళ్ళ జీవితం వాళ్ళు సరి చేసుకుంటారు. మనకు అనవసరం. మనం చేయాల్సిందే చెప్పు వినపోతే వదిలేయటమే. మనం చేయాల్సింది ఏంటి? నేను అలా ఉండానా, నేను ఎలా ఉండానని మనం చెక్ చేసుకోవాలి. మనం ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నామంటే ఓకే, అతని గురించి చెబుతున్నా, ఒక మాట చెప్పు, విన్నప్పుడు వదిలేయటమే. కానీ మనం ఏం చేయాలా? మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యత. అందుకే బైబిల్ ఉంది, మన కంట్లో ఉన్న దూలాన్ని వదిలిపెట్టి ఎదుటి కంట్లో ఉన్న నలుసును చూడాలంటే అట్లా దూలాలు పోవాలి. దూలం పోతేనే మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన కుటుంబానికి ఉన్న అక్కర్లు దేవుడు తీరుస్తాడు. దూలం అలాగే ఉన్నంత వరకు దేవుడు మనకి, మన పిల్లలకు ఉన్న అక్కర్లు ఎప్పుడూ తీర్చడు. అవి మనకు గడ్డుగానే ఉంటాయి. అవి మనకి అట్లాగే నిలవబడి అడ్డుగానే ఉంటూ వస్తాయి. ఆ దూలం తీసుకున్నప్పుడే, ఆ యొక్క బలహీనత తీసివేసుకున్నప్పుడే ఖచ్చితంగా దేవుడు మన అక్కర్లు తీర్చేవాడుకుంటాడు. మొదట మనల్ని మనం విమర్శించుకోవాలి. ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నేను నా జీవితాన్ని విమర్శించుకుంటున్నా, నేను ఎలాగుంటా, ఇలాంటి మనస్తత్వం నాది, నన్ను మార్చి ప్రభు నా జీవితాన్ని పూర్తిగా మార్చి నువ్వు నా జీవితంను ఏం చేయాలా? నా జీవితంలో ప్రతి అక్కర్లో నువ్వు తీర్చే క్రైస్తవ జీవితాన్ని జీవించినట్టు సాయం చేయాలి. నువ్వు నా అక్కర తీర్చాలంటే నేను మార్చబడాలి. అర్థమవుతుందండి? ఈరోజు మన అవసరతలు దేవుడు ఎందుకు తీర్చట్లేదు? మనలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి. మనలో బలహీనతలు ఉంటాయి, అయ్యో మనకు దూరాలు ఉంటాయి. ఆ బలహీనతలను బట్టి దేవుడు మనకి ఏ అవసరం తీర్చడం. మనకు కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన రక్త సంబంధికులు తోటి విశ్వాసులు కూడా దేవుడు ఎందుకు అక్కలు తీర్చట్లేదంటే మనలో దూలం ఉంది. అవి తొలగించుకోవాలి. అవి తీసుకుంటేనే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. ఆ స్త్రీ తనలో ఉన్న దూలం తీసుకున్నాడు, కూర్చుంది ఉపవాస ప్రార్థనలో. తద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా తనలో ఉన్న దూలం తీసివేసుకోవడం ద్వారా తన అక్కర్లు దేవుడు తీరుస్తున్న అనుభవం ఉంది. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అక్కడ ఉన్న ప్రజలు, విందులో ఉన్న ప్రజల యొక్క అక్కర్లు కూడా దేవుడు తీరుస్తున్నాడు. పెండ్లి కుమారుడు యొక్క అక్కర కూడా దేవుడు తీరుస్తున్నాడు. ఈరోజు మన అక్కర్లు దేవుడు ఎందుకు తీర్చట్లేదు? మన అవసరతలు దేవుడు ఎందుకు తీర్చట్లేదు? ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటే ప్రభా ఇది అది అని. ఎందుకు మన అక్కర్లో మన అవసరం తీర్చట్లేదంటే మనలో దూలములు ఉంటాయి. ఆ దూలాలు తీసేసుకోవాలి. అది ఆ స్త్రీలో దూలం లేకుండా ఉంది కాబట్టి తాను ప్రార్థన చేస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా తన అక్కర్ల కొద్ది ప్రార్థన చేసుకుని తన అక్కర్లు తీర్చబడతాను. మన అక్కర్లు తీర్చబడాలంటే మొదట దూలం పోవాలి. ఆ స్త్రీ ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని కొనియాడుతుంది. ఎందుకు దేవుని కొనియాడుతుందంటే తన జీవితంలో దేవుణ్ణి తాను కొనియాడటానికి గల మొదటి కారణం, ఉపవాస ప్రార్థన నుండి దేవుని కొనియాడటానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుడు
తన జీవితంలోకి ఒక మార్గం చూపించాడు, ఒక మార్గం అవసరమైన. 2, ప్రభువుని ఆమె కొనియాట ప్రభువుని ఆమె కొనియాటానికి ఆమె కొనియాటానికి గల 2 కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, పరిశుద్ధత కలిగి ఉంటుంది. 3, ఆమె ప్రభువుని కొనియాటానికి గల 3వ కారణం, ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాటానికి గల 3వ కారణం ఏంటంటే తన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని నోటి నుండి వచ్చి మాట ద్వారా జీవిస్తాను. 4, తన జీవితంలో ప్రభువుని కొనియాడటానికి గల కారణం, ఉపవాస ప్రార్థన ద్వారా కొనియాడటానికి గల 4వ కారణం ఏంటంటే తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. 5, తాను ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కొనియాడటానికి గల 5వ కారణం ఏంటంటే దేవుడు తన ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఇవన్నీ అంటే తనకు మార్గం కానీ, ఇంకా తనకి పరిశుద్ధాత్మ కానీ, పరిశుద్ధత కానీ, ఇంకా చూసినట్లయితే దేవుని నోటి నుండి జీవించే అనుభవం కానీ, ఇంకా తన జీవితాన్ని మార్చడం కానీ, ఇంకా తన అక్కర్లో దేవుడు తీర్చడానికి గల కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తను ఏం చేస్తూ వచ్చింది? తనలో ఉన్న బలహీనతలన్నీ తీసేసుకుంటుంది. తాను ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే తనను తాను చూసుకుంటుంది. ఉపవాస ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నాలో ఏం బలహీనతలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 84 సంవత్సరాల విధవరాలు ఎక్కడికి వచ్చి వస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చి తనలో ఉన్న బలహీనతలు చూసుకుంటుంది. నిజంగా మనం అనుకోవచ్చు ఆమె 84 సంవత్సరాల నుంచి విశ్వాసరాలు అయ్యి ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విశ్వాసరాలు అయ్యిండి ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విశ్వాసం అనుకుందాం. 84 సంవత్సరాల నుంచి విశ్వాసంగా ఉండి ఏం చేస్తుంది ఆమె? దేవుని దగ్గరకు వచ్చి ఇంకా సరి చేసుకుంటుంది. మనం ఒక 2, 10, 20, 30, 40 ఈ సంవత్సరాలు అయిపోయిందంటే నా అంత డోళ్ళు లేదంటాం మనం. నా అంత క్రైస్తవులు లేరని మనం అంటాం. ఎన్ని సంవత్సరాలు ఆమె? 84 సంవత్సరాలు విధవరాలు ఉండి విశ్వాసగా ఉంటూ ఇంకా తగ్గించుకుంటుంది. ఇంకేమన్నా ఉండేదో సరి చేసుకుంటుంది. మనకి పావుల దొరికితే చాలు, మనకు రూపాయి దొరికినంత ఆనందం. ఆమెకి రూపాయి ఉండా కానీ ఇంకా కావాలి ప్రభువా, ఇంకా బలహీనతలు ఉండేదో సరి చేసుకుంటుంది. మనకి ఆమెకుండా వ్యత్యాసం అదే. అర్థమవుతుందండి? మనము 10 సంవత్సరాలు విశ్వాసం అనుకోండి, నా అంతటోడు లేరు అనుకుంటాం. 10 సంవత్సరాలకి నీ అంతటోడు లేరా? మరి 30 సంవత్సరాలకి నీ అంతటోడు లేరా? 40 సంవత్సరాలకి నీ అంతటోడు లేరా? 84 సంవత్సరాలు ఉంది. మరి ఏమేమనుకోవాలి? ఉపవాస ప్రార్థనలు ఎవరిని హెచ్చించుకుంటుందా? తన ఉపవాస ప్రార్థన ద్వారా తనను తాను సరి చేసుకుంటుంది. ప్రభువా నేను ఎట్లా, ప్రభా నేను అట్లా, నన్ను సరిచేయి, నన్ను కాపాడు, నాకు ఇంకా మార్గం కావాలి, నాకు ఇంకా పరిశుద్ధాత్మ కావాలి, నాకు ఇంకా నా జీవితం మార్చబడాలి, నాకు ఇంకా ప్రభు నా అక్కర తీర్చబడాలి, ఇంకా నా జీవితంలో ప్రభా ప్రతిదీ కూడా నా జీవితం నీ నోటి మాట ద్వారా జీవించాలి. నేను ఇంతకాలం జీవించిన దాన్ని బట్టి నేను అతిశయిస్తా. ఇది శూన్యం, ఇంకా జీవించాల్సింది చాలా ఉంది. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 84 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఉందనుకోండి. 84 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఏ రోజు కూడా నేను ఇట్లాంటి క్రైస్తవ జీవితం 84 సంవత్సరాలు ఉండాలని చెప్పుకుందా? అలా చెప్పుకునే అనుభవం లేదు. వాక్యం చెబుతున్నాం గురించి ఏ రోజు కూడా మనము ఇంత గొప్ప విశ్వాసం అని మనం చెప్పుకోకూడదు. మన గురించి వాక్యం చెప్పాలి. ఎవరు చెప్పాలా? వాక్యం చెప్పాలి. నేను చాలా చోట్ల వింటా. కొంతమంది అయితే కొన్ని సంఘాలకి ఇప్పుడు గుడ్ ఫ్రైడే వస్తాం కదా, క్రిస్మస్కి గుడ్ ఫ్రైడేకి వెళ్ళినప్పుడు చెప్తారు, బ్రదర్ మేము ఆ మందిరం ఆరంభించిన కాడి నుంచి విశ్వాసం అంటాం. ఓకే, కారణం కాదని నేను అన్ను. మరి ఇప్పుడేదా విశ్వాసం? ఇప్పుడేదా క్రైస్తవ జీవితం? ఇప్పుడు ఉండదు. మాకు వచ్చి చెబుతారు ఏమని? మేము అప్పటి నుండి మన మధ్య సువార్తకి వెళ్ళినప్పుడు బ్రదర్ చెబుతున్నాడు, బ్రదర్ నేను ఎప్పటి నుండో నేను పలానా విశ్వాసని, నేను అప్పటి నుండి ఇంకా చెప్తూ వచ్చాడు, మీరు పుట్టక ముందు నుంచి నేను విశ్వాసం అన్నాడు. మరి ఇప్పుడు ఏది బ్రదర్ ఆ క్రైస్తవ జీవితం అంటే? ఇప్పుడు పోయింది, గాలిపోయింది. ఇప్పుడు లేదు. చెప్పుకోవద్దు, వ్యర్థమైన ఆ చెప్పుకునే మాటలన్నీ. ఈ స్త్రీ గురించి తనంతట తను డప్పు కొట్టుకోవట్లా, నేను క్రైస్తవురాలు, నేను విశ్వాసాలి, నేను ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ నేను చెప్పుకోవట్లా. ఎవరు చెప్పారు ఆమె గురించి? వాక్యం ఎత్తిపట్టి చూపిస్తుంది ఆమె గురించి. ఆమె 84 సంవత్సరాల విధవరాలుగా ఉంది అంటే 84 సంవత్సరాల విశ్వాసం అనుకోండి, దేవుని కొనియాడుతుంది. లేదా ఆమె జీవితంలో 84 సంవత్సరాలు కాకపోయినా వృద్ధాప్యంలో విశ్వాసంగా ఉందంటే ఎంత గొప్ప ధన్యత. నేను ఈ వయసులో కూడా విశ్వాసం నేను చెప్పుకోవట్లా, దేవుని కొనియాడుతుంది. అది మనకు కావాలి. మన డప్పు మనం కొట్టుకోకూడదు. మన అక్కర్లో మనకు దేవుడు తీర్చాలంటే మన డప్పులు ఆపేయాలి. మనం కొట్టుకునే డప్పులు ఆపినప్పుడే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. నేను ఇది అని మనం కాళ్ళు ఎగరేసుకుని తిరిగినంతకాలం దేవుడు మనకేం చేయడు. మనకి చేయడు, మన పిల్లలు చేయడు, మన తల్లిదండ్రులు చేయడు, మన కుటుంబాన్ని చేయడు, మన మందిరానికి కూడా ఏం చేయడు దేవుడు. మన డప్పు ఆపుకున్నప్పుడు దేవుడు కార్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి దేవుడు చేస్తాడు.
ప్రతి అక్కర తీర్చబడాలంటే దూలాలి పోవాలా, మన గొప్పలు ఆగిపోవాలి. అప్పుడు దేవుడు మన అక్కలు తీరుస్తాడు. మనం ఎంతకాలం నేను గొప్ప అనుకున్నంతకాలం దేవుడు మన అక్కలు తీర్చడు. నేను అది అనుకున్నంతకాలం, మన దూలాలు ఉన్నంతకాలం దేవుడు ఏ అక్కలు తీర్చడు. మన అక్కర్లో మన అవసరం తీర్చబడాలంటే మనం ఆగిపోవాలా, దేవునికి స్థానం ఇవ్వాలి. మనం ఆగిపోతేనే దేవునికి స్థానం, మనం ఆగకపోతే దేవునికి స్థానం ఉండదు, మనకు స్థానం ఉండదు. మనకు స్థానం ఉన్నప్పుడు మనం ఒక రాయిని ఇటు తీసి అడిపెట్టలేం, వాడు తీసి ఇడిపెట్టలేం. దేవుని స్థానం ఇవ్వాలి. ఈ స్త్రీ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువుని కొనియాడటానికి గల కారణం ఏంటంటే దేవుని స్థానం ఇచ్చింది అన్ని విషయాలు. అందుకు ఆమె జీవితంలో ఆమెకి మార్గం చూపించబడుతుంది, పరిశుద్ధాత్మ పొందుతుంది, పరిశుద్ధత కలిగి ఉంటుంది, దేవుని నోటి మాట ద్వారా జీవించగలుగుతుంది, రొట్టె వల్ల కాకుండా. ఇంకా ఆమె జీవితాలే మార్చబడుతున్నాయి, ఆమె అక్కర్లు కూడా తీర్చబడుతున్నాయి ఉపవాస ప్రార్థన ద్వారా. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పొరపాట్లు, అవిధేయతలు, మనం దూలాలు, ఏవైతే ఘనతతో కూడిన హెచ్చింపులు ఉన్నాయో అవి పోయినప్పుడు దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు, మనకు మార్గాన్ని చూపిస్తాడు, మనకు పరిశుద్ధతనిస్తాడు, మనకి దేవుని నోటి మాట ద్వారా జీవించే ధన్యతనిస్తాడు, మన జీవితమే పూర్తి మార్చేస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ప్రభా ఈ స్త్రీ దేవుని కొనియాడటానికి గల కారణాలు 5 విషయాలు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 1, తనలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసుకుంది కాబట్టి దేవుడు తనకు మార్గాన్ని చూపించాడు. 2, పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు, పవిత్రమైన పరిశుద్ధతని ఇస్తున్నాడు. 3, దేవుని నోటి మాట ద్వారా జీవిస్తుంది, రొట్టె వల్ల కాదు, జీవించే ధన్యతని ఇస్తున్నాడు. 4, తన జీవితాన్ని మార్చబడి. 5, తన అక్కర తీర్చబడి. ఈ 5 అంతల అనుభవంలోకి తన ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 5 అంతల అనుభవం పొందుకుంది కాబట్టి తను దేవుని దగ్గరికి వచ్చి కొనియాడుతుంది. ఈరోజు మనం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇట్టి 5 అంతల అనుభవం పొందుకోగలుగుతామంటే అవి పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం తగ్గించుకోవాలి. మన ఘనత, మన హెచ్చింపు, మన యొక్క ప్రాముఖ్యత, మన ప్రఖ్యాతి, అసలు మనం అంటే ఏం కనబడకూడదు. ఆ స్త్రీలాగే మన మందిరంలో ఉండాలా, ఆ స్త్రీలాగే మనల్ని మనం విమర్శించుకోవాలా, ఆ స్త్రీలాగే మనల్ని మనం సరి చేసుకోవాలా, పక్కన వాళ్ళ గురించి అసలే ఆలోచించొద్దు, మనల్ని మనం సరి చేసుకుని వెళ్ళిపోవటమే. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఒక మార్గం చూపిస్తాడు, మన పరిశుద్ధాత్మ ఇస్తాడు, మనం దేవుని నోటి ద్వారా జీవించగలుగుతాం, మాట ద్వారా, దేవుని నోటి మాట ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, మన అక్కర్లు కూడా తీర్చబడతాయి. ఎప్పుడు మనం మందిరానికి వచ్చి మనల్ని మనం విమర్శించుకుని తిరిగి వెళ్ళినప్పుడు ఈ 5 అంతల ఆశీర్వాదాలు దేవుడు మనకు చేస్తాడు. ఆ స్త్రీ దేవుని సన్నిధికి వస్తుంది, తనను తాను విమర్శించుకుంటుంది, ఉపవాస ప్రార్థన ద్వారా 5 అంతల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు కొనియాడి వెళ్తుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనలో మనం మాత్రమే చూసుకోవాలి. ఈరోజు ఏ పక్కన చూడటానికి లేదు. చూసేమా అవి మనలో దూలాలు ఉండట్టే. మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు, మనల్ని మనం దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకున్నప్పుడు మన అక్కర్ల దేవుడు తీరుస్తాడు. అప్పుడు రావాలా, మనల్ని మనం విమర్శించుకుని మన అక్కర్ల కొరకు దేవుని దగ్గర సరి చేసుకుని కావాల్సిన అడిగి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినట్లు మనకి ఇక్కడ చేరున్న వారు అందరికీ, ఇక్కడ రాని వారికి కూడా దేవుని కృప తోడేయండి. ఒక మంచి క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం, మనల్ని మనం ఖాళీ చేసుకుని, మనల్ని మనం ఖాళీ అయిపోయి, మనల్ని మనం ఖాళీ చేసుకుని ఒక మంచి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నట్లు, ఒక మంచి ప్రార్థన క్రైస్తవ జీవితం మనం కలిగి ఉన్నట్లు ప్రభు మనకి ఒక ఖాళీ చేయబడిన అనుభవం ఉండి ఉపవాస ప్రార్థన ద్వారా మార్గాలు తెరవబడి పరిశుద్ధాత్మను పొందుకుంటూ పరిశుద్ధత కలిగి దేవుని నోటి మాట ద్వారా జీవిస్తూ మన జీవితాన్ని మార్చబడి మన అక్కడ తీర్చబడేటటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నట్లు ప్రభు ఇవన్నీ కలిగి ఉండి ఈ కలిగి ఉన్న బట్టి ప్రభుని కొనియాడే క్రైస్తవ జీవితం ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.